హాయ్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే రీడింగ్ ఇన్పుట్. రీడింగ్ ఇన్పుట్ అంటే ఏంటి? మనం యాక్చువల్గా ఇన్పుట్ ఇవ్వాలి. యాక్చువల్గా మీరు ఏం చేశారు? ప్రింట్ఎఫ్లో ప్రింట్ఎఫ్ వాడారు. ప్రింట్ఎఫ్ ఆటోమేటిక్ ఎక్కడ రాశారు? ఇదేంటి? రైటింగ్ అవుట్పుట్. యాక్చువల్గా మనం హలో వరల్డ్ రాసాం కదా, హలో వరల్డ్. ఇది స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్, రైటింగ్ అవుట్పుట్ ప్రింట్ఎఫ్. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ అని రాస్తే ఇక్కడ ఆటోమేటిక్ ప్రింట్ అయింది హలో వరల్డ్ అని. నేనేమన్నా అంటే మనం రన్ టైంలో యాక్చువల్గా కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో ఇన్పుట్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? కీబోర్డ్ ద్వారా ఇవ్వాలి. కీబోర్డ్ ABCD ఈ ఎక్సెట్రా కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వాలి రన్ టైంలో. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఏ విధంగా ఇవ్వాలంటే చూద్దాం ఒకసారి. రీడింగ్ ఇన్పుట్, రైటింగ్ అవుట్పుట్. దానికి ఏమని వాడాలంటే స్కాన్ఎఫ్ అనే వాడాలి. స్కాన్ఎఫ్ లైబ్రరీ ఫంక్షన్. స్కాన్ఎఫ్ మీరు ప్రీవియస్ ఏం చూసారు? అడ్రస్ ని సమ్ కైండ్ ఆఫ్ సింబల్ తో నోటేషన్ చేస్తారు. అడ్రస్ ఆఫ్ ఏ, ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ అన్ని సింబల్ తో రిప్రజెంట్ చేయాలి. అన్ని సింబల్ తో. ఇప్పుడు చూద్దాం సార్, రైట్ రాద్దాం. ఇంటీజర్ డేటా టైప్ ఇంటూ దానికి ఒక వేరియబుల్ చేశాను, ఏ ఇచ్చాను, ఏ. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా నేను. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇది మర్చిపోండి. ఇప్పుడు ఈ ఏకి వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటున్నా. 15 అనేది ఇక్కడ అసైన్ చేయాలి ఏకి. నేను ఇక్కడ ఇంటూ ఇవ్వట్లేదు, రన్ చేసిన తర్వాత ఇస్తాను. బిఫోర్ ప్రోగ్రామ్ ఏం లేదు, రన్ చేసే టైంలో ఇస్తాను. ఎలా ఇవ్వాలి చూద్దాం సరే. స్కాన్ఎఫ్ అని వాడాలి. స్కాన్ఎఫ్ ఇంటీజర్ అనేది ఒక నెంబర్ కాబట్టి %d. ఇక్కడ ఏం వాడాలి? ఏ. ఇక్కడ స్కాన్ఎఫ్ కి ఈ యొక్క అడ్రస్ స్పెసిఫై చేయాలి నేను. ఈ యొక్క అడ్రస్ సంథింగ్ ఉంటుంది. ఈ ఏకి ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా ఇవ్వాలి, అడ్రస్ సింబల్ వాడాలి. అండ్ అడ్రస్ ఆఫ్ ఏ ఇవ్వాలి. ఇప్పుడు ప్రింట్ఎఫ్ చేద్దాం. దాన్ని ప్రింట్ చేయాలి. కీబోర్డ్ ద్వారా నేను ఇన్పుట్ ఇచ్చాను. అవుట్పుట్ ని చూడాలి, మానిటర్ లో చూడాలి. అవుట్పుట్ ని మానిటర్ కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా ఇవ్వాలి. చూడు మానిటర్. చూద్దాం సరే. పర్సంటేజ్ సేమ్ ఇంతే. పర్సంటేజ్ ఇక్కడ జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ వస్తుంది. అది వేరియబుల్ నేమ్ ఏ. ఇప్పుడు ఇది రన్ చేయండి. అప్పుడు మీకు రన్ చేస్తే ఏమైంది? రన్ చేద్దాం ప్రోగ్రామ్. రన్ చేస్తే ఏమైంది? మీకు ఒక బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. ఏం అది కనబడదు మీకు. అందుకని చేద్దాం, దీన్ని కొంచెం బ్లాంక్ స్క్రీన్ రాకుండా కొంచెం నీట్ గా అరేంజ్ చేద్దాం. ఎలా అంటే ప్రింట్ఎఫ్ మీరు హలో వరల్డ్ రాశారు కదా, ఈ ప్లేస్ లోనే ఎంటర్ నెంబర్. ఇది ఇప్పుడు రన్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్ గా కంపేర్ చేసి లైన్ బై లైన్ చెక్ చేసుకుంటా ఏ. ఇది దీని వేరియబుల్ నేమ్ ఏ. డేటా టైప్ ఇంట్ 2 bytes 4 bytes 2 bytes ఆర్ 4 bytes ఏ. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏమొస్తుంది? బ్లాంక్ స్క్రీన్ రాకుండా నార్మల్ ఈ స్క్రీన్ లో ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్ రాగానే ఎంటర్ యువర్ నెంబర్. నెంబర్ అనగానే మీరు ఇస్తారు 15 టైప్ చేయండి ఇక్కడ ఇమీడియట్ గా. ఆటోమేటిక్ గా ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 15 వచ్చేస్తుంది. నీవు కొంచెం డెకరేషన్ చేద్దాం. డెకరేషన్ యాడ్ చేద్దాం. డెకరేషన్ నెంబర్ ఈక్వల్ టు డబుల్ కోటేషన్స్ కామా ఏ. ఇప్పుడు ఏమొస్తుంది? ఆన్సర్ ఏమొస్తుంది? నెంబర్ ఈక్వల్ టు 15. ఇది ఆన్సర్. ఈ విధంగా వస్తుంది.
ఇది బ్లూ కలర్ లో ఇండికేషన్ మొత్తం అది ఇగ్నోర్ చేసుకునేది ఆటోమేటిక్ గా, కంపైలర్ ఆటోమేటిక్ గా స్ట్రింగ్ కింద కౌంట్ చేసుకునేది ఆటోమేటిక్ గా. ఈ పర్సెంటేజ్ సింబల్ మాత్రం చూసుకునేది ఇంటీజర్ ఫార్మాట్ లో ఉంది, దీని యొక్క వాల్యూ ఇక్కడ ఉందని ఆటోమేటిక్ తెలుస్తుంది దానికి. ఈ కంపైలర్స్ ఇది స్కాన్ ఫంక్షన్ ఇంతే. చూద్దాం ఇప్పుడు. ఇది స్కాన్ ఫంక్షన్. స్కాన్ ఫంక్షన్ తెలిస్తే ఎందుకు, మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఇది రన్ చేద్దాం సార్ ప్రోగ్రామ్. ఇంటి ఏ అంటే ఒక నెంబర్ని 15 అనే నెంబర్ని నేను సేవ్ చేద్దాం అనుకున్నా. 15 ఇండైరెక్ట్ గా నేను రాయాల్సిందా, జస్ట్ కీబోర్డ్ నుంచి ఇస్తాను. రన్ టైంలో ఇస్తాను చూడు. రన్ టైంలో కంపైల్ అండ్ రన్ టైంలో ఇస్తాను. ఈ బ్లాంక్ స్క్రీన్ వచ్చింది, నాకేం అర్థం కావట్లేదు. 15 ఎంటర్ చేశాను, ఓన్లీ 15 వచ్చింది. నేను దీన్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. నేను జస్ట్ బ్లాంక్ స్క్రీన్ కాకుండా నీట్గా రాద్దాం